One and only CMR Shopping Mall. మియాపూర్లో సెప్టెంబర్ 10న గొప్ప ప్రారంభం. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన కార్యక్రమాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ గణనాథులు నిమజ్జనం అయిపోయిన తర్వాత మిగతా గణనాథులందరూ కూడా ఒక్కొక్కరికి ఇక్కడికి చేరుకుంటున్నాయి. క్రేన్ నెంబర్ 5 వద్ద ప్రస్తుతం ఒక గణనాథ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. చాలా మంది భక్తులు కూడా వచ్చి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ గణనాథుడిని తీసుకొచ్చినటువంటి వారు కూడా ఆ యొక్క నిమజ్జన కార్యక్రమాల్లో భాగంగా వారు ఉత్సాహంగా ఇక్కడ కనపడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాం? మేము ఎల్బినార్ నుంచి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ నిమజ్జనం? ఈసారి తక్కువ ఉన్నాయండి వినాయకులు. సో మేబీ వదలలేదు, కాసేపటి వస్తాయి. పెద్ద వినాయకులు చూపెట్టదామని చిన్నపిల్లలకి తీసుకొని వచ్చాము. ఫస్ట్ టైం వచ్చారమ్మా? శ్రద్ధా పవార్. సెకండ్ టైం ఎట్లా అనిపిస్తుంది ఈసారి నిమజ్జనం? బాగానే ఉంది. చూసావా ఖైరతాబాద్ నిమజ్జనం? చూసిన ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఆ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక DCM ఇప్పుడే లారీ ద్వారా వారు తీసుకురావడం జరిగింది. నిమజ్జన కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రాసెస్ ఇక్కడ ఆ లెటర్ ఏదైతే ఉందో నిమజ్జనానికి సంబంధించి ఆ లెటర్ చూసి ఫస్ట్ ఆ లెటర్ని ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకు చూపించిన తర్వాత ఈ క్రేన్ నెంబర్ అలాట్ చేసి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. అక్కడ పైన పూజా కార్యక్రమాన్ని చేస్తున్నారు అయ్యగారు. చాలా అద్భుతంగా కొనసాగుతుంది. మా గణేశుడు 97వ సంవత్సరం నిమజ్జనానికి శ్రీ రఘువీర భక్త సమాజం అత్తాపూర్ అక్కడి నుంచి తరలి వచ్చాడు. నిమజ్జనం అత్తాపూర్ నుంచి తీసుకొచ్చాము. ఈ 97వ సంవత్సరం కంప్లీట్ చేసుకుంది. పల్లవి అత్తాపూర్. చాలా బాగుంది. అత్తాపూర్కు రఘువీర భక్త సమాజం తరపుకెళ్ళి అత్తాపూర్ గణేష్ అత్తాపూర్ శ్రీ రఘువీర భక్త సమాజం టెంపుల్ గణేష్ అత్తాపూర్. చూడండి, మంచి భారీ విగ్రహం ఒకటి తీసుకొచ్చారు ఇక్కడ గణనాథుల్ని. అత్తాపూర్ నుంచి వచ్చిందంట ఈ విగ్రహం పూర్తిగా. ఇదండి అత్తాపూర్ నిమజ్జనం మంచిగానే ఉన్నది. అంత అనుకూలంగానే 97th రఘువీర భక్త సమాజం అత్తాపూర్. పూర్తిగా అత్తాపూర్ నుంచి వచ్చినటువంటి గణనాథుడు భారీ ఎత్తున క్రేన్ నెంబర్ 5 వద్ద ఖైరతాబాద్ గణనాథుడు క్రేన్ నెంబర్ 5 వద్ద ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి లెటర్ పూర్తిగా లెటర్ కూడా చూడొచ్చు. ఏంటండి ఏంటి? పర్మిషన్ లెటర్ చూపిస్తే నిమజ్జనం చేస్తారు. చూపించారా? చూపెట్టాడు. ఇప్పుడు ట్రైన్ నెంబర్ 5 దగ్గర నిమజ్జనం. అవును, అది ఆ పర్మిషన్ లెటర్ని ఇక్కడికి వచ్చినటువంటి ట్రైన్ నెంబర్ వద్ద వాలంటీర్లకు చూపిస్తే వాళ్ళు ఇక్కడ దాన్ని చూసినటువంటి తర్వాత దాన్ని స్కాన్ చేసి ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. నిమజ్జనానికి సంబంధించి క్రేన్ కూడా సిద్ధంగా ఉంది. పబ్లిక్ అంతా కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలను చూసేందుకు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా రాత్రి వేళని రేపటి ఉదయం వరకు కూడా భారీగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఇంకా గణనాథులు, ఇంకా చాలా గణనాథులు ఎప్పుడెప్పుడు వస్తారా వారు ఆ నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా తిలకించేందుకు అయితే ఆసక్తి చూపిస్తున్నారు. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన కార్యక్రమాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ గణనాథుల నిమజ్జనం తర్వాత ఇంకా మిగతా ప్రాంతాలలో ఉండేటువంటి అన్ని గణనాథులన్నీ కూడా ఇక్కడికి కొలువు తీరు వస్తున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో భారీగా భక్తులందరూ ఇక్కడ విచ్చేశారు. ఇక్కడ చిన్న చిన్న గణనాథులు కూడా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. నిమజ్జన కార్యక్రమానికంటే ముందు ఈ పూజలు అందుకొని నిమజ్జనానికి సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. క్రేన్ నెంబర్ 6 వద్ద ఈ యొక్క నిమజ్జనాలు ఇక్కడ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. చిన్న చిన్న గణనాలందరినీ కూడా ఒకేసారి ఇక్కడ వారందరినీ కూడా పంపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వినాయకులను కూడా కాసేపట్లో ఇక్కడికి బయలుదేరి వస్తుంటాయి. వారందరూ కూడా ఈ యొక్క నిమజ్జన ఘట్టాలను తిలకించి చూడడానికి అక్కడ చాలా మంది భక్తులు కూడా విచ్చేసినటువంటి సందర్భం అయితే నెలకొంది. ఏదేమైనా కూడా చాలా మంది భక్తులు అయితే ఇక్కడ చాలా ఉత్సాహంగా నినాదాలు చేస్తూ నినాదాలు చేస్తూ ఇక్కడ వారు ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఎర్రగడ్డ. ఎట్లా అనిపిస్తుంది ఈసారి గణేష్? మంచిగా కనిపిస్తుంది. మీరే తీసుకొచ్చారా? కలిపి నాది అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. మంచిగానే వేలుగా ఉంది. చాలా మంది భక్తులందరూ కూడా ఇక్కడికి గణనాథులు ఎక్కడి నుంచి వచ్చారు? కూకట్పల్లి. ఎట్లా అనిపిస్తున్నాయి సార్ నిమజ్జనాలు? బాగుంది. క్రౌడ్ మీరు కూడా తీసుకొచ్చారా గణనాథ్? లేదు, చూడడానికి వచ్చాం. ఎట్లా బాగుందా? బాగుంది. చూసారా గణనాథ్ ఖైరతాబాద్ నిమజ్జనం? చూడలేదు, ఇప్పుడు వచ్చాం, లేట్గా వచ్చాం. చూసాం ఖైరతాబాద్ వినాయకుని చూసినాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కేరళకి వెళ్ళి. కేరళ నుంచి నిమజ్జనం చూసుకొచ్చారా? చూసి వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. కేవలం నిమజ్జనం చూడాలి. నిమజ్జనం
గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, మంచి అరేంజ్మెంట్ బాగుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా చేసింది, రేవంత్ రెడ్డి సార్ మంచిగా చేసింది, బాగుంది. ఇంకా మన బాలాపూర్ వినాయకుడు వస్తుంది, బట్ చూడడానికి మొత్తం అయిపోయినాక వెళ్ళిపోవడం మేము ప్లాన్ చేస్తున్నాం. ఇంకా బాగుంది. ఇంకా అదే ఇంకా 2-3 అవర్స్లో మినిమం ఒక 8 వరకు రావచ్చు. ఇక్కడ లక్కడి కప్పుల వరకు అట్లా రావచ్చు అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? మల్లాపల్లి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ నిమజ్జనం? मस्त जबरदस्त बहुत अच्छा है निमज्जन बहुत पसंद आया हमको। ఎవ్రీ ఇయర్ వస్తారా? हाँ एवरी ईयर हम लोग हर साल यहाँ पर सिकंदराबाद टैंक बंड में गणेश विसर्जन के लिए आते हैं और आज भी आए हैं और हर साल आते रहेंगे। गणपति बप्पा मोरया अगले बदस्तु जल्दिया। అని చాలా ఉత్సాహంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఈ యొక్క గణనాథుని నిమజ్జన కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. వారందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క నిమజ్జనాలన్నింటినీ కూడా చూస్తున్నటువంటి సందర్భం ఉంది. మన పబ్లిక్ అంతా కూడా ఇక్కడ కొంత పూజలలో నిమగ్నం అయిపోయినారు. భక్తులందరూ కూడా నిమజ్జనం జరుగుతున్నటువంటి సందర్భంలో చివరిసారిగా కొబ్బరికాయలు కొట్టి అక్కడ నిమజ్జనం జరగడానికంటే ముందు ఇన్ని రోజుల పాటు 9-10 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కొలుచుకున్నటువంటి గణనాథుని గంగమ్మ ఒడిలోకి తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో కొంత బాధాతప్త హృదయంతో మరొకసారి కొంత ఆనందోత్సవాలతో మరణ నెక్స్ట్ ఇయర్ రావాలనేటువంటి ఆనందోత్సవాలతో కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలను అయితే ఇక్కడ అట్టహాసంగా కొనసాగిస్తున్నారు భక్తులు. ట్యాంక్ బండ్ వద్ద గణనాథుని నిమజ్జన కార్యక్రమాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం క్రేన్ నెంబర్ 7 దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక గణనాథుని నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. క్రేన్ కి ఉన్నటువంటి హుక్స్ కి ఇప్పుడే గణనాథుని తగిలించి ఆ యొక్క గణనాథుని లిఫ్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి? రామంతపూర్ ఇంద్రానగర్కి వెళ్ళి వస్తున్నాం. జరిగిన ఈసారి పూజల కార్యక్రమం పూజలు అన్ని మంచిగానే ఉన్నాయి, ఎట్లాంటి ఇబ్బంది లేదు, ట్రాఫిక్ జామ్ అనేది అసలు లేదు. బాధ గణనాథుడు బాధ అంటే ఉంటది కదా, 11 రోజులు పూజలు చేసుకున్నాం నిత్యంగా. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎలా అని ఆలోచనతో ఉంటాం. చూడొచ్చు లిఫ్ట్ చేస్తున్నారు గణనాథుని హ్యాపీగా 7వ నెంబర్ క్రేన్ దగ్గర లిఫ్ట్ చేస్తూ ఆ గణనాథుని నిమజ్జన కార్యక్రమానికి తీసుకువెళ్తున్నటువంటి సుందరమైనటువంటి దృశ్యాలను ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా తిలకిస్తున్నటువంటి రామంతపూర్ నుంచి తీసుకొచ్చారంట. వీరందరూ కూడా ఆ నిమజ్జన కార్యక్రమానికి తీసుకొచ్చారు. వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? రామంతపూర్. మీరు తీసుకొచ్చారా? ఎట్లా అనిపిస్తుంది ఈసారి నిమజ్జన కార్యక్రమం? చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడికి? వస్తాం. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఏమైనా కొత్తదనం కనిపిస్తుందా? అంటే ప్రతిసారి కొత్తగానే ఉంటుంది కదా. అది పూర్తిగా రామంతపురం నుంచి వారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అన్న ఎక్కడి నుంచి? మేము రామంతపూర్ నుంచి వచ్చాము. శ్రీకృష్ణ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి తీసుకొస్తారా? ఎవరి ఇయర్ మేము పెడుతుంది. ఇప్పుడు ఇది 18th ఇయర్. ఇది చాలా మంచిగా బాగా ఉంది, ఏర్పాట్లన్నీ బాగా చేశారు. ప్రతి దగ్గర వాటర్ ఫెసిలిటీస్ కానీ ప్రతి ఒక్కటి మంచిగా ఉంది. మాకు ఏ ప్రాబ్లం లేదు. ప్రతి సంవత్సరం ప్రాబ్లం ఉంది, ఈ సంవత్సరం బాగా పెట్టారా? ఇంట్లో పెట్టారా? ఇది మీ ఇంట్లో కాలనీలో పెట్టాము. మేము 11 రోజులు మంచిగా పూజలు చేసుకున్నాము, దేవుడికి చేసుకున్నాము. ఈరోజు మంచిగా ఎట్లా అనిపిస్తుంది మీ సార్ నిమజ్జన కార్యక్రమం? అయ్యో చాలా ఆనందంగా ఉంది అండి ఈసారి. రామంతపూర్ నుంచి వచ్చారండి వీళ్ళందరూ. ఎక్కడ? రామంతపూర్ నుంచి. అవును. ఎట్లా నిమజ్జనానికి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారా? అవును, ఇక్కడికి వస్తాం. ఎట్లా అనిపిస్తుంది సార్ నిమజ్జన కార్యక్రమం? చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తాం. మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ నిమజ్జనానికి వస్తున్నాము. వచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ పూజ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడికే తీసుకొస్తున్నాం. ప్రతి సంవత్సరం అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ అన్ని ప్రదక్షిణలు చూసి చిన్నపిల్లలతో సహా తీసుకొచ్చి బాగా ఆనందంగా ఉంటారని తీసుకొస్తాం మేము ఇక్కడికి. మీరు కూడా అక్కడ? మేము కూడా రామంతపూర్ నుంచి ఇక్కడ వరకు చాలా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ గా చాలా మంచిగా వస్తాము. మంచిగా నిమజ్జనం చేసుకొని రిటర్న్ ఇంటికి క్షేమంగా వెళ్ళిపోతాం. అక్కడ నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు? ఊరేగింపుగా తీసుకొచ్చాము. నిమజ్జనం అయిపోయింది మీకు? నిమజ్జనం అయిపోయింది. కొంచెం ఎమోషనల్ గానే ఉంది వినాయకుడిని 9 days నుంచి తర్వాత పంపించడానికి. బట్ హ్యాపీగా అంతా మంచిగా అయ్యింది. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అందరూ కుటుంబ సభ్యులందరూ మహిళలతో పాటుగా కాలనీల వాసులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. 9 రోజులు 10 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుని నిమజ్జనం చేస్తూ గంగమ్మ ఒడిలోకి పంపిస్తున్నటువంటి తరుణంలో కొంత బాధ అనిపిస్తుంది. కానీ మరలా వచ్చే సంవత్సరం అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో నిమజ్జన ఈ యొక్క పూజలను అందుకోవడానికి, లేకుంటే గణనాథుని పూజలు అందుకోవడానికి, లేకుంటే మీ గణనాథునికి పూజలు చేయడానికి, కొలుచుకోవడానికి మేము ఇంకా ఉత్సాహంగా ఉన్నామంటే కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతం రామంతపూర్ నుంచి తీసుకొచ్చినటువంటి గణనాథుని నిమజ్జన ప్రక్రియ కూడా కొనసాగింది. ట్యాంక్ బండ్ వద్ద వరుసగా వినాయక విగ్రహాలను వివిధ ప్రాంతాల నుంచి కూడా తీసుకువస్తూ ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలకి భారీగా వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద గణనాథుని నిమజ్జన కార్యక్రమాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఒక
గణనాథుడు కూడా వెహికల్లో వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తిగా భక్తులందరూ కూడా వారి యొక్క ఉత్సాహంతో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వివిధ ప్రాంతాలంతటి నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుల నిమజ్జనం అయిపోయినటువంటి తర్వాత నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా వారి గణనాథులన్నీ కూడా తీసుకుని వస్తూ ఇక్కడ నిమజ్జనానికి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు కొన్ని విగ్రహాలు వెళ్తున్నాయి. మరి కాసేపట్లోనే ఇంకా వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరినటువంటి అనేక గణనాథులన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ భద్రతా అధికారులు కానీ క్రేన్ దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. వచ్చిన విగ్రహాన్ని వచ్చినట్టుగా సైజును బట్టి వినాయకుని సైజును బట్టి క్రేన్లను అలొకేట్ చేస్తున్నారు. భారీ విగ్రహాలు వచ్చినప్పుడు భారీ విగ్రహాలు వచ్చినప్పుడు పెద్ద క్రేన్ల వారితో ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. మరి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చిన్న ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇంటికాడికి సార్. ఎట్లా ఈసారి మంచి జరిగిందా ఉత్సవాలన్నీ? మంచిగానే జరిగింది. ఎట్లుంది ఈసారి నిమజ్జన కార్యక్రమాలు ఎట్లా కొనసాగుతుంది? మంచిగానే ఉంది అన్న. అది పూర్తిగా నిమజ్జనానికి సంబంధించి చిన్న ఐడల్స్ కానీ పెద్ద పెద్ద విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ తీసుకువస్తున్న నిమజ్జన కార్యక్రమానికి ఉత్సాహంగా భక్తులందరూ కూడా ఈ యొక్క దాంట్లో పాల్గొంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఏం పేరమ్మా? ఏం పేరు? కృతిక. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుమలగిరి. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినా? ఎట్లా అనిపిస్తుంది ఈసారి నిమజ్జన కార్యక్రమాలు? బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుమల సార్. మా పాప ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం సార్. ఎట్లున్నాయి ఈసారి నిమజ్జన కార్యక్రమం? బాగుంది సార్. ఏర్పాటు ఇట్లా మంచిగా ఉంది. చూస్తారా ఇంకా సాయంత్రం వరకు ఇంకా చాలా విగ్రహాలు వస్తాయని చూస్తాం సార్. మీరమ్మా అక్కడ అవునండి, ఎట్లున్నాయి ఈసారి నిమజ్జన కార్యక్రమం? చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? చాలా మంది ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారందరూ కూడా కొంత రిలాక్స్ మోడ్లోకి ఉండి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాల్ని తిలకిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. పబ్లిక్ అంతా కూడా ఇక్కడ కొంత శ్రద్ధ తీరేటువంటి వాతావరణం. అంటే ఖైరతాబాద్ గణేశుని విగ్రహం నిమజ్జనం అయిపోయిన తర్వాత కొంత ఈ రోడ్లంతా కూడా బారికేడ్లు పెట్టినటువంటి రోడ్లన్నింటినీ కూడా వాళ్ళంతా కూడా వదిలేటువంటి పరిస్థితి ఉంది. కావున ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్తూ యూత్ పిల్లలు కూడా కేరింతలతోటి ఇక్కడ నిమజ్జనాలు కనిపిస్తున్న దృశ్యాలు. ఎక్కడి నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కడపల్లి. ఎట్లా అనిపిస్తున్నాయి సార్ నిమజ్జన కార్యక్రమం? బాగానే ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు? ఎవ్రీ ఇయర్ వస్తాం. కుక్కడపల్లి. ఎట్లా నిమజ్జన కార్యక్రమం? బాగుంది. చూస్తున్నారా అన్ని నిమజ్జనం? అన్ని చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ప్రగతి నగర్. మీరు? సందే ప్రియా. ఎట్లున్నా నిమజ్జనం ఈసారి? బాగుంది. లాస్ట్ టైం వచ్చావా? వచ్చినావా? బాగుందా నిమజ్జనం అని? పబ్లిక్ అంతా కూడా అంటే చిన్నపిల్లలు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి నిమజ్జన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ వారందరూ కూడా ఈ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రాత్రి ఉదయం వరకు కూడా ఈ నిమజ్జనాన్ని కూడా ఇంకా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వేలాది వినాయకులన్నీ కూడా ఇక్కడ నిమజ్జనానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా నిమజ్జనాలు రాబోతున్నటువంటి గణపతి విగ్రహాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.